హాయ్ అండి, చూస్తున్నారా? జాంకాయలు పచ్చి కాయ, అది తెలుసా? పచ్చి కాయ కదా, ఎట్టబ్బా అని కోసిన. నిన్న నా కూతురు ఒక కాయ కోసిస్తే మా పురుగు ఉంది మా అంటే కాయల్లోకి ఎందుకు వస్తుంది అని నా బిడ్డని అన్నా. లేదు మమ్మీ, కాయలో పురుగు ఉంది చూడు అని అనింది. నిన్న నాకు పెద్దగా ఊపడలేదు. ఇప్పుడు పొద్దునతో ఒక కాయ కోస్తే పచ్చి కాయ నేను ఎత్తుకునింది తెలుసా? అది అసలు పండడ కాదు. లోపల చూస్తే పండుగ ఉంది, పైన చూస్తే పచ్చి కాయి. ఆ కాయని కోసినానో లేదో మొత్తం ఒక 10 పురుగులు ఉన్నాయి లోపల. 1, 2 కాదు, 10 పురుగులు ఉన్నాయి లోపలనే. ఇంకా నేను ఒత్తి చూపిస్తే అన్నీ బయట వస్తాయి. ఇగో చూడండి, దీని లోపల 6, 7 ఉన్నాయి పురుగులు. ఒకటి మాత్రం బయట వచ్చింది, ఏదో పైన ఉడ్డం ముట్టుకోండి చూడు పురుగులు. దాని లోపల ఎన్ని ఉన్నాయి ముట్టుకోవాలంటే నాకు భయం వేస్తుంది పురుగులను ముట్టుకోవాలంటే. జాంకాయలు తినేప్పుడు జాగ్రత్తగా తినండి, చూసి తినండి. ఏముంది, మన కడుపులో ఆయన గబ్బు ఉంటుంది, తింటే ఏముందిలే అని తినేబాకండి. దయచేసి చెప్తున్నా, పాటించండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ప్లీజ్. నేను ఎందుకు చెప్తున్నా అంటే మనం తెలిసింది 10 మందికి చెప్పాలి ఇట్లాంటి విషయాలు. జాంకాయ మనకేమనిపిస్తుంది, బాగుందబ్బా అని తినేస్తాం. దాని లోపల ఎన్ని పురుగులు ఉన్నాయి అనేది మనకు తెలియదు. కోసుకుంటాం, దబ్బా అని తినేస్తాము. కానీ దయచేసి ఈ వీడియో అందరికి షేర్ చేయండి, అందరికీ తెలియాలి. జాంకాయ తినేప్పుడు దాన్ని చూసి, ఇగో ఈ కాయడ కోసినాను, దాని లోపల బయట రాలవి లోపలికే వెళ్ళిపోతాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, జాంకాయ చూసి తినండి, దయచేసి అట్నే తినద్దండి, కోసి తినండి. చూడు.